ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య సర్వాధికారినైన మీకే వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్ధమాటలు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనము. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని రక్షించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాలు గమనించినట్లయితే అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొనొచ్చు భయంతో కొందరిని రక్షించుడి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందువు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అజ్ఞానం నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం మోసపోకూడదు, దుష్ట సంగత్యం మంచి నడవడి చెరుపును. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం నువ్వు ధనువృత్తి చేసుకున్నట్లు అగ్నిలో పుటమవేయబడిన బంగారం నీ దిశములు కనపడకుండానట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రమును నీకు దృష్టి కలుగుటకు నీ కనులకు కాటుకును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కొరకును యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరువు వలన విన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో చెప్పెను. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తయినను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైన లేకయు కలహములైనను మత్సరమైన లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 11వ వచనం మీరు దేవుని చిత్త ప్రకారం పొందని ఈ దుఃఖం ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించును చూడుడి. ఈ కార్యమును గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటారు. ఆమెన్. చివరిగా ఒక మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకొనుడి. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ మీరు ఇచ్చిన వాక్య దానాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటున్న తండ్రి, మీరే మమ్మల్ని రక్షించే దేవుడు ఉన్నారు ప్రభు, అందరిని బట్టి ప్రభు కృతం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాపాడి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.